నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు లీగల్ నోటీసులు పంపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులు పేర్కొన్నారు. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెతుకు ఆనంద్ మీడియా సమావేశంలో తనపై నిరాధార తప్పుడు అసత్య ఆరోపణలతో పాటుగా తన వ్యక్తిగత జీవితానికి గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆనంద్ ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 100 కోట్లు లంచం తీసుకున్నారని మెతుకు ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్ గారు ఏం చెప్తున్నారో మీరు బాగా చూస్తున్నారు. వాళ్ళు పార్టీ మారలేరు, మారినట్టు ఇప్పటి వరకు నా దగ్గర ఏమి ఆధారాలు లేరు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మన వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలకు మారినామని వాళ్ళే చెప్తున్నా కానీ టెక్నికల్గా ఇష్యూ రావద్దని చెప్పి గౌరవ స్పీకర్ గారు ఇట్లా చేస్తున్నారంటే ఎన్నెన్ని ముడుపులు ముట్టినాయో ఒక్కొక్కరి దగ్గర ఎన్ని 100 కోట్లు ముట్టినాయో అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది గౌరవ స్పీకర్ గారు. నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు లీగల్ నోటీసులు పంపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. దీనికి సంబంధించి చారీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారీ, లీగల్ నోటీస్ అందుకున్నారా మెతుకు ఆనంద్? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొద్దిసేపటి క్రితం లీగల్ నోటీస్ ని మెతుకు ఆనంద్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకి అందించారు. గడిచిన కొంతకాలంగా ఆయన మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ స్పీకర్ మీద ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారు అనేది స్పీకర్ చేస్తున్నటువంటి ఆరోపణలు. దీంట్లో భాగంగానే వారం 10 రోజుల్లో తనకు క్షమాపణ చెప్పాలి, లేదంటే చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉద్యమంలో గడిచిన కొద్ది రోజులుగా ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ ఆరోపణలు అనేవి పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పరువు నష్టం కలిగింది అని చెప్పేసి నోటీసుల్ని జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే మెతుకు ఆనంద్ కుమార్ కి నోటీసులు జారీ చేసి వివరణ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. లేదంటే 10 కోట్లకు పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీకర్ మీద అనర్హతకు సంబంధించినటువంటి అంశం, స్థానిక నియోజకవర్గంలో సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పదే మీడియా సమావేశంలో ఆయన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారనేటువంటి ఉద్దేశంతో ఆయన నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు ఇవాళ మెతుకు ఆనంద్ కుమార్ కి తన అడ్వకేట్ ద్వారా పంపించారు. దీనికి సంబంధించి వివరణ కూడా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ లో పేర్కొన్నారు. ఆల్ రైట్ చారీ, థ్యాంక్ యూ.